129వ జయంతి ఆచార్య వినోబా భావేది. ఆచార్య వినోబా భావే 1915 నుండి మహాత్మా గాంధీకి అత్యంత కుడుభుజంలాగా గాంధీ వెంట ఉన్నటువంటి శిష్యుడు, గాంధీ శిష్యుడు వినోబా భావే. 1915 నుంచి ఎప్పటిదాకా 1951 వరకు, అంటే 51 వరకు కూడా ఆయన ఇక గాంధీ అమ్మడు. గాంధీ చనిపోయింది 48లో, 1948లో గాంధీ చనిపోతాడు. చనిపోయిన తర్వాత అప్పుడు ఈయన 49, 50 ఈ మధ్యన ఉన్న గ్యాప్ల గాంధీ చెప్పిన సిద్ధాంతాల మీద మీటింగ్లు చేసి, గాంధీ చెప్పిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఏవైతున్నాయో, సమాజానికి విద్య, వైద్యము, వ్యవసాయము, పరిశ్రమలు, పర్యావరణం, ఇంధన వనరుల మీద, సత్యము, అహింస మీద గొప్పగా వీటిని ప్రాక్టికల్గా క్షేత్రస్థాయిలో అమలు చేయాలి సిద్ధాంతాలని చెప్పి గాంధీ చనిపోయిన తర్వాత ఆయన పవనారాశ్రమంలో ఉండి ఇవి నడిపిస్తాడు. తర్వాత 1951లో హైదరాబాద్ నుండి కొంతమంది గాంధీవాదులు పవనారాశ్రమానికి పోతారు. ఉమ్మెత్తల కేశవరావు, సంగం లక్ష్మీబాయి, కేతిరెడ్డి కోనందరెడ్డి ఇలాంటి మహనీయులంతా పోతారు. ఎందుకు పోతారంటే హైదరాబాద్లో ఒక సర్వోదయ సమ్మేళనం జరపాలని, ఆ సమ్మేళనానికి వినోబా భావే వచ్చి ముఖ్య అతిథిగా మాట్లాడాలని చెప్పి పోతారు. వీళ్ళు పోయే వరకు ఒక మార్చి 29, ఏప్రిల్ 1 వరకు చేరుకుంటారు. ఎవరు ఈ కేశవరావు గారు వీళ్ళంతా. కానీ పవనారాశ్రమంలో ఉన్నటువంటి వినోబా భావే ఏం చెప్తారంటే, నేను ఉపన్యాసాలు ఇవన్నీ నేను చేయను, నేను ఇక్కడే ఉంటున్న పవనారాశ్రమంలో, ఈ ఉన్నదంటే ఇక్కడే ఉంటున్నా తప్ప నేను ఎక్కడ రానంటాడు. కానీ వీళ్ళు పోయినటువంటి హైదరాబాద్ బృందం ఏదైతుందో సమైక్య రాష్ట్రంలో ఉన్న బృందం, వీళ్ళంతా ఏమంటారంటే మీరు వచ్చిందాక మేము పోమంటారు, సత్యాగ్రహం చేస్తున్నాం ఇక్కడ అంటారు. అప్పుడు వినోబా భావే ఒక 2 రోజులు చూసి, ఓహో వీళ్ళు నిజంగానే సత్యాగ్రహం ఉన్నారు కదా చెప్పని ఆయన ఒక కండిషన్ పెడతాడు. పవనాల నుంచి శివరాంపల్లికి పాదయాత్ర అయితే వస్తున్నాడు. పవనాల నుంచి శివరాంపల్లి 600 కిలోమీటర్లు. ఈ 600 కిలోమీటర్లు పాదయాత్రకు అయితే నేను వస్తా లేకపోతే రాన్నాడు. అప్పుడు మీరు పోయిన వాళ్ళు ఓకే మీరు ఎట్లాంటి అట్లా అని పాదయాత్రలకు వచ్చి ఏప్రిల్ 4 తారీఖు, 5 తారీఖు, 6 తారీఖు, 7 తారీఖు వరకు రీచ్ అవుతారు కదా. రీచ్ అయిన ఇంకా ఇక్కడ 14, 15, 16 మీటింగ్లు అయితే ఆ సర్వోదయ సమ్మేళనం అయిపోయింది శివరాంపల్లి. అక్కడ ఆయన పేపర్లు చదువుతాడు. పేపర్లు ఏంటంటే హింస నడుస్తుంటాయి, సాయుధ పోరాటం, ఇదంతా వైలెన్స్ ఇదంతా ఉంది. ఏంది తెలంగాణ ఏం జరుగుతుందని అంటే, ఇట్లా భూములు లేనటువంటి పేదలు ఉన్నారు, భూములు ఉన్న వాళ్ళు భూములు ఉన్నారు పెద్ద 1000 ఎకరాలు, లేని వాళ్ళకి అసలు లేదు. మనుషులు మన భూములు లేని అది తినేది. ఇప్పుడు గాలి సమానం అయినప్పుడు, నీరు సమానం అయినప్పుడు ఆ భూమి సమానం కావాలి కదా మనుషులకు అని చెప్పి వినోబాకు ఆలోచన వచ్చి, ఎక్కడ జరుగుతుంది ఈ సాయుధ పోరాటం అంటే నల్గొండ జిల్లాలంటే శివరాంపల్లికి వెళ్ళి ఏప్రిల్ 1951 ఏప్రిల్ 17 నాడు పొద్దున బయలుదేరి ఇక మధ్య మధ్యన మన కొత్తగూడెం, తర్వాత బార్సింగారం, పిల్లిపురం, పోచంపల్లి పోతాడు. 17 ఈవినింగ్ వరకు పోచంపల్లి చేరుకుంటాడు. పోచంపల్లి అక్కడ రాత్రి ఆ పీర్ల కొట్టంలో ఉంటాడు. అక్కడ హరిజనవాడ పోయి ఎక్కడ జరుగుతుంది సాయం అంటే ఎవరు పోతున్నట్టు ఇట్లా భూమి లేని వాళ్ళు పోతున్నారు. కమ్యూనిస్టులు పిలుపునిచ్చారు. కమ్యూనిస్టుల పిలుపు మేరకు వీళ్ళు పోతుండ్రు అని అంటే హరిజనవాడ పోయి వెళ్తాడు. ఎందుకు పోతున్నట్టే మాకు భూమి లేదు, మేము ఏం తిని బతకాలి, ఏదైనా మట్టి అన్నం అవుతుంది, అన్నం మట్టి అవుతుంది అంతే కదా, అలా మట్టే మాకు గంటే భూమి లేకపోతే మేము ఎట్లా బతకాలంటే అప్పుడు సర్లే నేను ఎవరు గారితో ఆలోచిస్తాను అనుకుంటాడు. ఆయనకు తెలియదు ఇదంతా, రేపేం జరుగుతుందో ఆయన తెలియదు వినోబా. ఆ మిరాకిల్ అది. ఆ తర్వాత రాత్రికి వాళ్ళతో మాట్లాడొచ్చి నెహ్రూ గారితో మాట్లాడతా మీకు ఏదైనా భూమి ఏర్పడింది. ఈ లోపల రాత్రి మా పేర్ల కుటుంబం అనుకుంటాడు. పోచంపల్లి పొద్దున సబ్బండ వర్ణతో ప్రార్థనా సమయం ఏదైనా మెడిటేషన్ టైం ఉంటుందో పోచంపల్లిలో మన మసీద్ ముందర ఉన్నటువంటి జ్యూషెట్ కింద సమావేశం అవుతుంది, గ్రామ సభ. గ్రామ సభలు అనుకోకుండా అప్పటికే హరిజనులు చెప్పింది కదా, ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములకు 1000 ఎకరాలు ఉంది, మాకేమో గంటెడు భూమి లేదు. ఈ 1000 ఎకరాల సంగతి ఆయన మైండ్లో ఉంటుంది వినోబా. పొద్దున ప్రార్థన అయిపోయాక ఆ సభను ఉద్దేశించి, ఇక్కడ ఎవరైనా భూములు 100,000 ఎకరాల భూస్వాములు ఉంటే నాకు ఒక 100 ఎకరాలు ఇస్తే ఈ ఊర్లో ఉన్నటువంటి హరిజనులకు నేను ఇక్కడనే దానం చేసిపోతానంట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వెదర్ రామచంద్రారెడ్డి గారు నేను ఇస్తావు 100 ఎకరాలు అంటే నమ్మొచ్చు అంటాడు. నమ్మొచ్చు అంటే నేను కాయాన్ని రాసిస్తాను. అప్పుడు వాళ్ళ కుటుంబాన్ని దొరికొచ్చి రామచంద్రారెడ్డి గారు 100 ఎకరాల భూమిని రాసేయడం వల్ల మొట్టమొదటి దాత, ప్రథమ భూదాత రామచంద్రారెడ్డి, మొట్టమొదటి స్థలం పోచంపల్లి, మొట్టమొదట ప్రారంభమైంది పోచంపల్లి కాబట్టి దానికి భూదాన పోచంపల్లి అనే పేరు వచ్చింది. అక్కడి నుంచి వినోబా భావే చాలా ఆయనకు ఒక గాంధీ ఆత్మ నాకు ఇంకొక పని చెప్పిండు, గాంధీ స్వర్గంలో ఉన్న నాకు ఒక కార్యక్రమాన్ని ఇచ్చిండు అని చెప్పి ఈ యొక్క ప్రేమపూర్వకంగా
నేను పోయి ప్రతి ఒక్కరిని అడిగితే భూమి వస్తుందని చెప్పి పోచంపల్లికి వెళ్ళి స్టార్ట్ అయింది. 18 రాష్ట్రాల్లో ప్రయాణం చేసి 12 సంవత్సరాలు చేసి 80,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 44 లక్షల ఎకరాలు సేకరించి భూమిని అది పేదలకే చెందాలని ఆనాడు స్టేట్మెంట్ చెప్పింది. కేవలం 90 మొత్తం ఈ భూములు పేదలే. అంటే ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉంటారో, ఎవరైతే భూమి వ్యవసాయానికి లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి. తర్వాత ఏం చేసిన యాక్ట్ వచ్చింది. యాక్ట్ వచ్చిన తర్వాత బోర్డులు ఏర్పడ్డాయి. ఈ రోజు మనం 70 సంవత్సరాల తర్వాత మనం భూదానం గురించి అంటే వినోబా భావే 129వ జయంతిని ఇంత గొప్పగా మనం ఆయన్ని స్మరించుకుంటూ మనం చేస్తున్నామంటే చాలా గొప్ప విషయం. ఒక వ్యక్తి అనుకుంటే ఏమైనా చేయగలరు. గాంధీ ఒక్కరే చేశాడు, తర్వాత వినోబా ఒక్కరే చేశాడు. కాబట్టి మనమునంగా ఇది ఈ యొక్క వినోబా ఈ యొక్క యజ్ఞం ఏదైతుందో ఈ యజ్ఞం చాలా పవిత్రమైంది. దీన్ని ఇందులో వచ్చినటువంటి ఫలాలు వ్యక్తులు పేదలకి అందాలని చెప్పి మనం ప్రతి ఒక్కరుగా వాళ్ళ కోసం మనం కృషి చేయాలని చెప్తూ మనము ఈ యొక్క వినోబా 129వ జయంతిని గాంధీ భవన్లో భూదాన బోర్డులో మనం అద్భుతంగా గాంధీ సంస్థ ఆధ్వర్యంలో మనం నిర్వహించుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. జై జగత్, జై జగత్, జై జగత్, జై జగత్, జై జగత్. కాబట్టి గాంధీ వినోబాల ఆలోచనలు వర్ధిల్లాలి. గాంధీ వినోబా ఆలోచనలు